హలో ఫ్యామిలీ సోల్జర్స్, ఈరోజు మనం బ్రెయిన్ సూపర్ ఫుడ్ని రెడీ చేస్తున్నాం. అదేంటంటే బ్రెయిన్ని షార్ప్ చేసే బాదం, పనితీరును మెరుగుపరిచే వాల్నట్, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, అలాగే మెగ్నీషియం ఎక్కువ కలిగి ఉన్న గుమ్మడి విత్తనాలు, అలాగే బ్రెయిన్ని స్టేబుల్గా ఉంచే గసగసాలు అన్నింటినీ కలిపి మనం ఒక సూపర్ డ్రై ఫ్రూట్ లడ్డు తయారు చేస్తున్నాం. దానికోసం ముందుగా ఒక బాండ్లీ పెట్టుకునేసి అందులోకి ఒక స్పూన్ గీ వేసి వీటన్నిటిని స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ముందుగా కాజు, వీటిని స్లో ఫ్లేమ్ మీద దూరగా వేయించుకోవాలి. సో అవి పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకో స్పూన్ ఆయిల్ వేసుకొని బాదం గింజలు వేసి కట్ చేసి పెట్టుకున్న బాదం గింజలు వేసి బాగా లో ఫ్లేమ్ మీదనే వేయించుకోవాలి. సో ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి కూడా పక్కన పెట్టేసుకున్న తర్వాత మస్క్ మిలన్ సీడ్స్ అలాగే పంకిన్ సీడ్స్ వేసి దూరగా స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. సో ఇలా వేయించేటప్పుడు మంట స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇవి రెడీ అయి పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసి నేనైతే బ్లాక్ కిస్మిస్ వేస్తున్నాను. మీకు ఎక్కువ లేదు నచ్చకపోతే వైట్ కిస్మిస్ వేసుకోవచ్చు. ఇవి కూడా స్లో ఫ్లేమ్లోనే ఉబ్బే వరకు వేయించుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా వేయించుకునేసి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే అందులోకి ఇంకొక స్పూన్ ఆయిల్ వేసేసి డ్రై అంజూర్ వేయించుకోవాలి. ఇవి కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. సో మన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇప్పటికైతే రెడీ అయిపోయాయి. చూస్తున్నారు కదా, ఇవి మన ఇంగ్రీడియంట్స్: కాజు బాదం, వేయించుకున్న మస్క్ మిలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్, అలాగే వాల్నట్, కిస్మిస్, ఇవన్నీ వేయించేసి మనం పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనం ఫైనల్ ప్రిపరేషన్కి అయితే వెళ్దాము. ఇవి డేట్స్, విత్తనాలు తీసి పెట్టేసుకున్న డేట్స్, వీటిని మిక్సీ జార్లో వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ పేస్ట్ని ఇలా పెనంలో వేసి స్లో ఫ్లేమ్లో మెత్తని జిగరగా అయ్యే వరకు కూడా లో ఫ్లేమ్లోనే మెత్తగా ఒత్తుతూ పేస్ట్ లాగా చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా గరిటెతో మనం ఒత్తే దానివల్ల అందులో ఉన్న గుజ్జు అనేది బాగా మెత్తపడి డ్రై ఫ్రూట్స్ అన్ని స్టిక్ అవ్వడానికి చాలా బాగా యూస్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, ఇలా అయితే చేసుకోవాలి. సో ఇలా స్లో ప్రాసెస్ దీన్ని చాలా ఓపికతో అది మెత్తపడి జిగట్లాగా పేస్ట్ లాగా అయ్యే వరకు కూడా ఇలానే స్లో ఫ్లేమ్లో స్పూన్తో ఒత్తుతూ చేసుకోవాలి. ఇలా చేసేటప్పుడు మంట ఎక్కువ ఫ్లేమ్లో పెట్టుకుంటే కిందంతా అడుగంటిపోతుంది అనమాట. సో అందుకోసమని లో ఫ్లేమ్లోనే ఇలా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇది ఒక ఉండలాగా వచ్చేసి బాగా మెత్తగా స్మూత్గా అయిపోయింది. సో ఇంకా లేట్ లేకోకుండా ఇది పక్కన పెట్టేసుకునేసి మన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక చోటికి తీసేసుకున్నాం. చూస్తున్నారు కదా, లైట్ గోల్డెన్ కలర్లో చూస్తానే తినాలనిపించే మన డ్రై ఫ్రూట్స్, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఇందులోకి మనం గసగసాలు వేసేసాము. అలాగే పేస్ట్ లాగా చేసుకున్న ఖర్జూరం పేస్ట్ని వేసేస్తున్నాము. ఇది కొంచెం చల్లారించిన తర్వాత దీన్ని మనం చేత్తో ఒత్తుకుంటూ మెత్తగా ఆ గింజలన్నీ ఈ పేస్ట్లోకి పట్టేలాగా చేసుకోవాలన్నమాట. ఒకవేళ కొంచెం లేట్ అయినా ఇదేమీ బెల్లం పాకంలాగా ఉండకట్టేదన్నమాట. కొంచెం నిదానమైన కూడా చేసుకోవచ్చు. అలానే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టకండి, ఇది గట్టి పడుతుంది. సో బయట గాలికి వదిలేసి ఒక 10 to 15 minutes తర్వాత మనం లడ్డు చేసుకోవచ్చు. నేనైతే ఇలానే వేడి మీద చేసేస్తున్నాను. ఇలా స్పూన్ చేతి కాలుతుందనేసి ఇలాగే స్పూన్తోనే మెత్తగా ఒత్తుకుంటూ అన్నిటినీ గడ్డ కట్టేలా లడ్డూకు వచ్చేలాగా చేస్తున్నాను. ఇది తినడం ఎంత ఈజీనో చేయడం కూడా అంతే ఈజీ. కొంచెం ఓపికతో, కొంచెం శ్రద్ధ పెట్టి
చేసుకోవాలంతే. సో ఇంకోసేపు తర్వాత దీన్ని బాగా ఇలా మెత్తగా ఒత్తుకుంటూ ఉండలు కట్టేలాగా చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా కొంచెం చల్లారిన తర్వాత చేత్తో బాగా కలిపి ఒత్తుకుంటూ ఉండలు చేస్తున్నాను. ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి ఫస్ట్లోనే, లేదంటే అవి కొన్ని కింద అలాగే ఉండిపోతాయి. ఖర్జూరం పేస్ట్ లాగా ఉండిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఇలాగా ఒక బాల్ లాగా అయిపోయిన తర్వాత చూస్తున్నారా, ఇది లడ్డు షేప్లోకి వచ్చేసింది. దీన్ని ఇంకా లడ్డు కట్టేసుకోవడమే. ఇలా 2 చేతులతో అంటే లడ్డు షేప్ బాగా రౌండ్గా షేప్డ్గా వస్తుంది. సో చూస్తున్నారు కదా, సింపుల్, ఈజీ అండ్ టేస్టీ మన లడ్డు రెడీ. అలాగే దీంతోపాటు మిగిలిన లడ్డులన్నీ కూడా చేసేద్దాం. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు ఇంకొంచెం బూస్ట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దీన్ని ఎలాంటి ఫెస్టివల్కైనా, నవరాత్రులకు, గణేష్ నవరాత్రులకు, అమ్మవారి నవరాత్రులకు, దసరాకి, దీపావళికి, జనవరికి, ఈ పండగ లేదని క్రిస్మస్కి, సంక్రాంతికి, ఉగాదికి, ఏ పండగకైనా దీన్ని నైవేద్యంగా పెట్టచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.